వెళ్ళొచ్చావు అని అంటే ఏం లేదు మనోజ్కి బుద్ధి చెప్పేసి వచ్చాను తిను వెళ్ళి మళ్ళీ రూమ్లో వెళ్ళి మళ్ళీ కలుస్తా అంటే మా అమ్మ అంతగానం చెప్పినాక ఇట నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటంటే మీ అమ్మ చెప్పింది కాబట్టి ఇంట్లో ఉంది లేకపోతే బయట ఉండేది లేదంటే నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి నేను మమ్మల్ని మోసం చేసిందని కంప్లైంట్ ఇచ్చేదాన్ని అని అంటే సదా పదా వెళ్దామని వెళ్తానమాట. అయితే రోహిణి అనుకుంటుంది కంప్లైంట్ నువ్వే ఇయ్యనికి ఆధారాలు ఉన్నాయి నువ్వే నాకు ఉల్టా కేసు పెట్టి నిన్నే లోపల వేస్తానని మనసులో అనుకుంటుంది అనమాట. తర్వాత బాలు మీద ఒక ప్లాన్ వేశారనమాట. పైకి వెళ్తారు. పైకి వెళ్ళిన తర్వాత ఒక ప్లాన్ వేశారు రవి శృతి అలాగే బాలు మీద ప్లాన్ వేసి ఈ ప్లాన్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అనేది సరే అని అనమాట. మీను వచ్చి రోహిణి మనోజ్ కాఫీ తీసుకురమ్మన్నా అంటే అత్తయ్య కదా ఇప్పుడే తీసుకెళ్ళేదంటే ఏమో మళ్ళీ నీతోటి ఏమో మాట్లాడాలేమో అందుకోసం నాకు ఇలా చెప్పాడేమో వెళ్ళు అని అంటే వెళ్తుంది అనమాట. వెళ్ళగానే వీళ్ళు ఏం చేస్తారు బయట నుంచి గడేసేసి తాళం వేసేస్తాడు అనమాట బాలు. ఏగానే ఎందుకు వచ్చావు నువ్వు మా అమ్మ చెప్పింది ఆల్రెడీ నువ్వు వస్తే ఇలానే చేస్తావు నాతోటి మంచిగా గడడానికి ఏదో ఒక ట్రై చేస్తావని నాకు తెలుసులే అని అంటాడన్న మనోజ్. లేదు నువ్వు పిలిచావని నేను వచ్చాను అని అంటది అనమాట. సరే బయటికి వెళ్ళిపో గెట్ అవుట్ అని అంటాడు అనమాట. అయితే డోర్ రాదన్నమాట. రాకపోతే డోర్ రావట్లేదంటే ఇదేమన్నా 5 స్టార్ హోటలా డోర్ అనేది లాక్ అవ్వడానికి అదేం లేదు నువ్వే కావాలని నటిస్తున్నావు అంటే లేదు అని అంటది అనమాట. అనగానే మనోజ్ని హక్ చేసుకుంటుంది అనమాట రోహిణి ఏం చేస్తే మనోజ్ నాకు చేసుకుంటుంది. అది చేసుకోగానే వీళ్ళందరూ ఏం చేస్తారు కిందికి వెళ్ళిపోతారు. కిందికి వెళ్ళిపోగానే తర్వాత మనోజ్ గిட்ட హక్ చేసుకుంటాడు. హక్ చేసుకొని దొంగ నువ్వు నన్ను హక్ చేసుకున్నావు అంటే నువ్వేం లేదు నువ్వైతే నన్ను చూడకు నీ ముఖం నేను చూడను నా ముఖం నువ్వు చూడకంటే డోర్ ఎవరో తెలిసే వరకు మనం ఇద్దరు ముఖాలు చూసుకోవాలి అని అంటే ఇద్దరు తిట్టుకుంటారు అనమాట. నువ్వు మోసం చేసావు నేను మోసం చేశాను నువ్వు కల్పనను లవ్ చేసినా నాకు చెప్పలేవు అని అంటే నువ్వు రష్యా పెద్ద గొప్పదాని అని నాకు చెప్పలేవు ఎందుకు అని ఇద్దరు తిట్టుకుంటారు అనమాట. తిట్టుకున్న తర్వాత మాట్లాడుకుంటారు. కొద్దిసేపు ఫుల్ తిట్టుకుంటారు. ఇద్దరు తిట్టుకోగానే బాలు మీనా అలా శృతి రవి కింద కూర్చొని మాట్లాడతారు అనమాట. వాళ్ళిద్దరు కలిసిపోతేనే మంచిది లేదంటే మా వాళ్ళనే కదా విడిపోయింది వాళ్ళని విడదీసిన పాపం మాకెందుకు అని బాలు అని చెప్తుంటాడు అనమాట. చెప్తుంటే అప్పుడే మన ప్రభావతి వాళ్ళు ఆటోలో వస్తారు. ఆటో రాగానే వీళ్ళు టెన్షన్ పడతారు ఏం చేయాలని వెళ్ళి తాళం తీసి గుడి తీసేసి వస్తారనమాట. రాగానే అందరు ఎవరి పని వాళ్ళు బాలు ఏం చేస్తాడు పేపర్ ఉల్టా పెట్టుకొని చదువుతుంటాడు. తర్వాత శృతి అటు తిరుగుతుంది పూలు కుచ్చుతూ ఉంటుంది. రవి అటు నిలబడతారు అనమాట. ఏం చేస్తున్నారు ఎందుకు తిరుగుతున్నావు అంటే ఏం లేదు ఆలోచిస్తున్నాను అని అంటది అనమాట. శృతి బాలు నిన్నానే చూస్తుంది. ఏం చూస్తున్నా అంటే బొమ్మ చూస్తున్నాను అని అంటాడు అనమాట. ఏం గుడి ముందర అడుకుంటలేను అని బాలు అంటాడు అనమాట. రవి ఏమంటాడు నేనేమి లక్షలు మింగలేను అని అంటాడు. తర్వాత మన మీనా అంటది నేను ఎవరిని మోసం చేయలేదు అంటే నేను ఎవరు మోసగత్తలను చేయలేదు ఫ్రాడ్లు చేయలేను అని శృతి అంటారు. నువ్వెందుకు అంతా ఒగలాడి వాళ్ళక ఎందుకలా మాట్లాడుతున్నావు అంటే ఒగలంటే ఏంటి చెప్పు నాకు చెప్పాలి ఇప్పుడు చెప్పాలి అంటే లేదు అని పైకి వెళ్తుంది అనమాట. పైకి వెళ్ళగానే అక్కడ తాళం వేసి ఉంటుంది. నాన్న నేను వాళ్ళిద్దరు ఒకటవ్వాలని నేను తాళం వేసాను అని అంటే మంచి పని చేసావు కానీ ఇప్పుడు అమ్మ నన్ను చంపుతుందేమో అని బాలు భయపడతారు అనమాట. పైకి వెళ్తుంది ప్రభావతి. పైకి వెళ్ళగానే ఏంట్రా తాళం వేసింది ఎవరేసారా నువ్వే నా రోహిణి వేసింది అని అంటే నేనెందుకు వేస్తాను అత్తయ్య లోపల ఉన్నాను కదా అని అంటది అనమాట. అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు మీ అమ్మకి వస్తాయి అని అంటది అనమాట. తర్వాత అరే నువ్వు దూరంగా ఉంటావు దాంతో మాట్లాడకంటే అమ్మ నేను దూరంగానే ఉన్నాను అని అంటది. తర్వాత వస్తాడనమాట. బాలు వస్తే నువ్వే నన్ను తాళం వేసిందంటే అవును నేనే వేసానంటే తాళం తీరా ఫస్ట్ అని అంటే నేను అది వల్ల వేసుకుంటుంది అంటే వల్ల వేసుకొని అదేమన్నా వాళ్ళ భార్యనే కదా వాళ్ళ సొంత భార్యనే కదా వాళ్ళిద్దరు ఒకటైతే మంచిదే కదా అంటే వద్దు అది నా కొడుకుని వల్ల వేసుకొని మళ్ళీ ఏదో చేస్తుందని అంటే అనమాట. అంటే ఏం కాదు మళ్ళీ తాళం తీరానంటే తాళం మింగేసానంటే మింగేసావా అలా ఎలా మింగేసావురా నువ్వు అని అంటే అనమాట. నేను ఏం చేస్తాను అది చేసుకోనికే పోతుందమ్మా అమ్మ నన్ను కాపాడమ్మా అని మనోజ్ అంటాడు అనమాట. అరే తాళం మీద తొందరగా అరే బాలు తొందరగా తాళం ఇచ్చేసే ఈ గోళ మనం వినలేమని వాళ్ళ నాన్న అంటాడు అనమాట. అయితే తాళం ఇస్తాడు అనమాట. ఇవ్వగానే అమ్మ అని వాళ్ళ అమ్మని వచ్చి పట్టుకుంటాను నన్ను కాపాడవమ్మ లేకపోతే నా జీవితం నాశనం అయిపోయేది అని అంటాడు మనోజ్. అనగానే తర్వాత రోహిణి రావే మీ అబ్బాయి మన కట్టిండి అనుకుంటున్నావు ఇల్లు అని అంటది. అంటే ఇంత పెద్ద స్పేస్లో తను పట్టదని రాలేకపోతుందేమో అత్తయ్య అని శృతి అంటదన్నమాట. నువ్వు ఊరుకోండి ఇంకో సైడ్లో చేసింది అనుకో మంచిగా ఉండదు నేను లేనని చూసుకొని నా కొడుకు జీవితం నాశనం చేయాలనుకున్నారా మీరందరూ అని అనుకుంటా తీసుకొని వెళ్తానమాట. రానా నీకు మంచిగా భోజనం పెడతాను నువ్వు షోరూమ్కి వెళ్దు పదా అని వెళ్తారనమాట. తర్వాత బాలు మీనా ఏం చేస్తే బాలు రాసుకుంటూ ఉంటాడనమాట. ట్రిప్స్ ఏమేమి ఉన్నాయని రాసుకుంటూ ఉంటే అప్పుడే మీనా కాఫీ తీసుకొని వస్తుంది. కాసేపు చూసి ఏమైందండి చూసి హ్యాపీగా తీసుకోవచ్చు కదా అంటే అని అంట కాఫీ ఇచ్చేటప్పుడు. అంటే ఫోన్ అలా చూడరాదంటే ఫోన్ నేనేం ఎక్కువ వాడను ఓన్లీ ట్రిప్స్ కోసమే వాడతాను కదా అంటే అలా ఎక్కువ వాడరాదండి కళ్ళు పోతుంది కదా అని అంటుంది అనమాట. అన్న తర్వాత తను కొన్ని ట్రిప్స్ చెప్తాదన్నమాట. కళ్ళు ఇలా 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 తిప్పాలి ఇలా చూడాలి అని చెప్తాదన్నమాట. నువ్వు ఇంత మంచి కేర్ తీసుకుంటున్నావు నువ్వు ఒక కళ్ళ డాక్టర్ అయితే ఎంత మంచిగా ఉండే అని అంటుంది అనమాట మీనా అని అంటాడు బాలు. అనేసరికి ఈరోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి.